నిన్న హైదరాబాద్లోని సుఫీల్గూడ కట్టమైసమ్మ దేవాలయాన్ని అపవిత్రం చేసినటువంటి కేసులో అల్తాఫ్ అనబడేటువంటి కర్ణాటక వాసి అనగా బీదర్లో ఉంటాడు. బీదర్ అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి ఇవాళ సిటీ కోర్టులో అతన్ని హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఈ ఈ సంఘటనకు సంబంధించి బీజేపీ మరియు బజరంగ్ దళ్ వాళ్ళకైతే అవకాశమే దొరికింది. అవకాశం దొరకకుండా కూడా వాళ్ళు ఇటువంటి రాజకీయాల మీద యాక్టివ్గానే ఉంటారు. ఇప్పుడు అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తికి గల హిస్టరీ మరియు అతని వెనక ఎవరున్నారు, అతను ఎందుకు ఈ పని చేశాడు, మతి స్థిమితం సరిగ్గా ఉందా లేక మతి స్థిమితం తప్పాడా, లేకుంటే అతను కిరాయి మనిషిగా హైదరాబాదులో ఉన్న ప్రశాంతతను భంగం వాటిల్లా చేయడానికి అతను ఏమైనా కిరాయి మనిషిగా వచ్చి ఒక దేవాలయాన్ని అపవిత్రం చేశాడా అనబడేటువంటి అంశాన్ని పోలీసులు వెరిఫై చేస్తున్నారు. అట్లాగే ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి పోలీస్ స్టేషన్ వాళ్ళ డ్యూటీ అయితే అయిపోయింది, కానీ వెనక ఉన్నది ఎవరు అనబడేటువంటి అంశం అయితే తెలియలేదు. ఈ రిజిస్టర్ చేసినటువంటి పోలీస్ స్టేషన్ నేరడిమెట్. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని దుర్వినియోగపరచకుండా ఇటువంటి వ్యక్తులు ఎవరైనా వెనుక ఉన్నట్లయితే వాళ్ళను కూడా ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సమాజం ముందు ప్రవేశపెట్టవలసిన అవసరం అయితే ఉంది. ఇటువంటి చర్యలే కనుక ఎవరు చేపట్టినా కూడా శిక్షార్హమే. కాబట్టి దేవాలయాలను అపవిత్రం చేయడం వలన రెచ్చిపోవడము మరియు ఆ యొక్క కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్లతో అక్కడ హింసకు వాళ్ళు పాల్పడడం అయితే కఠిన చర్యలు పోలీసు వాళ్ళు తీసుకోవాల్సిందే. ఇటువంటి చర్యలు ఎవరు చేసినా కూడా ఉపేక్షించకూడదు.